డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే. ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి ఈ రోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం అని చాలామందికి తెలియకపోవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు ధ్యానాన్ని ఒక అద్భుతంగా పాటిస్తున్నారు. మనమైతే ఇది మనకు సంబంధించింది కాదు అన్నట్టుగా మనం వదిలేస్తున్నాం. అసలు ధ్యానం చేయడం వల్ల మన యొక్క ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరుగుతుంది. మన యొక్క కేంద్రీకరణ శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ధ్యానం చేయడం వల్ల ఈ రోజులలో ఎక్కువగా ఇబ్బంది పడే బీపీ, బ్లడ్ ప్రెషర్ అంతా కూడా నార్మల్కి వస్తుంది. అంతేకాకుండా ధ్యానం చేయడం వల్ల మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది, మంచి నిద్ర పడుతుంది. అసలు మనం ధ్యానం చేయకముందు మన జీవితం, ధ్యానం చేసిన తర్వాత మన జీవితం అన్న విధంగా మనం రూపుదిద్దుకుంటాం. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానం ప్రయోజనాలు ఉన్నటువంటి ధ్యానాన్ని మనం ఎందుకు పాటించకూడదు? రోజు గంటల అవసరం లేదు, 10-15 నిమిషాలైనా సరిపోతుంది. ధ్యానం మనం మన రోజు జీవితంలో భాగం చేసుకున్నట్లయితే మనం ఒక క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సరే, ఈ రోజు నుంచి అయినా మనం ధ్యానం ప్రారంభం చేద్దామా?